కెమెరా క్వాలిటీ నేనే చెప్పబడితే నాదా నాది బండి ఎప్పుడు వెనక బండి మొన్న ఎక్కగా కమలపురంలా అయ్యేమో బండి పంచది బండి ఎక్కి మంచి అయ్యా బండి అయ్యా ఎర్రబండి బండి చేసినావా మన బండిని అట్ట కాదమ్మా రోజు కథలు చెప్తాను రావడం పైసలు రాసి కట్టలేదు ఎర్రబండి బండి వస్తా బండి కూర్చొని పెడతా పల్లెటూరు కట్టా ఎర్రబండి నేనైతే తోటికి మా నువ్వు అనాలి నన్ను చూసుకోలేకుండా నువ్వు జరగొట్టరు నువ్వు మంచిగా తర్వాత వాడు కట్టాను అంతేనా 2 కొడితే 3 సందేశం ఉంటారు ఇంకప్పుడు భార్య భర్తలు కూడా ఉన్నా భార్య భర్తలైనా తిరుపతి రంగమానంది మానంది ఎల్లెల్ల గుడి తిరిగితే వాళ్ళ గూడు వెచ్చి వనవడి కట్టలో పలగూడు వెచ్చి పలవడి కట్టలో భార్య భర్తలు చూడవమ్మా పూజ పోతామన్నారే అమ్మా ఎమ్మడి పెట్టుకొని కన్న తల్లి సీతమరాలు మాత్రం కిలకిల నవ్వుకుంటా మరి ఆ పల్లెల్లో కూర్చుండి భార్య భర్తలు కూడా
కన్న తల్లి కూడా అమ్మా పళ్ళు కట్టిస్తున్నారమ్మా ఎక్కడ తిరిగిన కానీ ఆ కన్న తల్లికి మరి సంతాన పరం కలుగుతారే అమ్మా అయ్యా బలవంత ఎక్కడ ఉంటుంది గరల కంట గౌరి మనోహర నీల కంట నిత్యానంద కన్న తల్లి మాత్రం హద్దు అడిగిన చూడవమ్మా కలకల కంటని ఇస్తుంది వల చేరుతున్నది మాత్రం కన్న తల్లి సీతమరాని చూడవమ్మా ఎక్కడ పోదవునా కానీ భర్తను ఎమ్మడి పెట్టుకొని చూడవమ్మా అయ్యోరమ్మా రాఘవరమ్మా వాళ్ళు పోతా ఉన్నారే అయ్యోరమ్మా రాఘవరమ్మా వచ్చేది తవ్వలవా అయ్యోరమ్మా రాఘవరమ్మా ఏమేమి ఉన్నాయో అయ్యోరమ్మా రాఘవరమ్మా పాడుబడ్డకు నువ్వులే అయ్యోరమ్మా రాఘవరమ్మా మంచిది కదైతే ఎవరు ఇంటి అన్నావు వర్షం మాట్లాడి తప్పడుకో కన్నా ఏ పనులు పోతే నాలా మంది చెప్పండు సీతామరాని అమ్మా నేను ఆగడు అరే పోయ్యా ఈ హత్తునడిలో పనులు ఎందుకు తాపన్నా అంటావా అయ్యా ఇట్లా నా ఏది చూడే చూడవయ్యా కానీ నలుగురు మనసు పడతారు కంటే వాళ్ళు నిన్న చూస్తారు వాళ్ళు అప్పుడు కుర్చీ చేసుకునే వాళ్ళు నిన్న చూస్తారు కంటే వాళ్ళే అంటే ఉండేది అయ్యా వాళ్ళకి మొక్కరు ఎందుకో అలా లింగాలే అదేనా పొయ్యే పని పోతున్నా బండి అవ్వదు కాబట్టి అదే ఉండే సల్పడ సల్పున్నది సల్పున్నది అరే బాడిన పోజామా గుడినా నేను అంటాడు కదా అటొక్క బండ ఇటొక్క బండ మధ్యలో బండ అది పోషమ్మ గుడేనో అది మైసమ్మ గుడేనో అని అంటానవా పోయ్యా ఏమున్నా ఈయనకు కోసుక తిన గుళ్ళు కావాలి అయ్యా మనకు కొడుకులు లేరయ్యా బిడ్డలు లేరయ్యా గా తిరుపతి పోయి యజ్ఞం పడదామయ్యా అన్న ఏందే సీతమరాని అంత దూరం పోయి నువ్వు యజ్ఞం పడతావా అనే నేను రాను పో అన్నాడు అట్లా కాకుండా గాని అయ్యా సంవత్సరానికి ఒక్కసారి అంజన్నమాల వస్తుంది అంజన్నమాల వేసుకోవయ్యా అన్న అంజన్నమాల వేసుకుంటే అయిపోయారా అనే అంజన్నమాల వేసుకుంటే అయిపోయారా సన్నిళ్ళ మునిగాల ఆకిట్ల వండాలి ఏం అంజన్నమాల అన్నాడు అయ్యా మన కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం వల్ల వేసుకోవాలయ్యా అంటే అనంగనంగా సంవత్సరం వేసుకున్నాడు ఇప్పటికప్పటికి అంటారు తాయిన పానం ఊకుంటదా తాగుతనే ఉంటది తిరిగిన పానం ఊకుంటదా తిరుగుతూనే ఉంటది ఇక మా ఆయన సాయమాల వేసుకుంటాడు సాయమాల వేసుకుంటే అందరు సాగులు మాత్రాన బాయిల కడిగి స్నానాలు కంటే వేయిళ్ళు ఇక మా సంస్థ స్నానానికి పోతాడు అని ఆ బొడ్డె కోట సీత పెట్టుకొని వేయిండు ఆడికి వేవరకు కోట సీత మరిచిపోయి ఆ లింగిప్ప ఆ కోట సీత కింద పడ అది వలగా సాగులు కూడా అరే దొంగ సాగు ఉన్నట్టున్నది అని మా ఊరి దగ్గర ఇల్లంతుకుంటే గుడి కాడ వీరమాన వేసుకొని వచ్చి కుక్కని బట్టి గోదావరి ఇగుతానా నిన్న అన్నా ఈయన అంటాడు కదా మొగని వారి మీద కొడతాను అంటావా మొగని వారి మీద కొట్టద్దా కొట్టద్దావా మొగండి ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకపోండి అటెళ్ళండి ఇటెళ్ళండి అంటే అర్ధు మరి బింగి చెవులోడా మరి లొట్ట ముక్కోడా గుడ్డెలు పాయపోడా దొప్ప చెవులోడా రోడ్డు కాయపోడా ఓ వేస్ట్ ఇండిస్ మొక్క పోడా వేస్ట్ ఇండిస్
దేశం ముఖం అంటే వేరే దేశం అయ్యా అంటే ఈ మొక్క వేరే దేశం మొక్కలు కాబట్టి లేదు మరి ఇక అబ్బాయి మధ్య సరే అయ్యా అది ఓదంపా అంట బొరగల్ల అంట ఏం కంటే చేయలేక అంటే నా పెద్ద ఏం కంటే ఏమన్నా అయ్యో అయ్యా భార్య భర్తలు మాత్రం పాడబడ్డ గుళ్ళ అమ్మ సైలెంట్ అమ్మ ఆ పాడబడ్డ గుళ్ళ కలిగి పోతాం హాని భార్య భర్తలు మాత్రం ఎట్లా పోతున్నారు